హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా అండి. వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి? ఈ రోజుకి 6th డే అనుకుంటా. పూజ దగ్గరికి వెళ్ళొచ్చారా అందరూ? గిరికలు వచ్చిన వాళ్ళకి చాలా డౌట్స్ వస్తున్నాయండి. గిరిక ఎట్లా వాడాలి, దాంట్లో నుంచి బుగ్గు బయటికి వస్తలేదని చాలా ఫోన్స్ మెసేజెస్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఒక వీడియో అయితే కంపల్సరీ చేస్తా అండి నేను. అయితే ఏమవుతుందంటే, గిరికలకి కొంచెం ముగ్గు తీసుకోండి, ఎక్కువ ముగ్గు తీసుకోకండి. రాయి ముగ్గు తీసుకోండి, దాంట్లో కొంచెం బియ్య పిండి కలిపితే ఆ హోల్స్లో నుంచి బయటికి వస్తుందండి. హోల్స్ ఒకవేళ చిన్నగా అనిపిస్తే కొంచెం ఒక పెద్ద సూది ఉంటుంది కదండి, పెద్ద సూది తీసుకొని దాన్ని కొంచెం పెద్దగా చేసుకోండి. హోల్స్ మరీ పెద్దగా చేసుకుంటే అందులో ముగ్గు ఆగదు. సో అవి ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం అట్లా పెద్దగా చేసుకోండి, చిన్నగా హోల్స్ వచ్చిన వాళ్ళు. మళ్ళీ ఎక్కువ తీసుకొని దాన్ని ఇట్లా పడుకోబెట్టి, ఇట్లా బల్లలాగా పడుకోబెట్టి వేసినా కూడా గిరికని ఇట్లా గుంజడం కాదు, కొంచెం నించోబెట్టినట్టు పెట్టి వేయాలి. మొత్తానికి దాన్ని ఇట్లా నేను చూపిస్తాను రేపు ఒక వీడియో చేసి అయితే కంపల్సరీ పెడతా. ఎందుకంటే చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, ఫోన్స్ కూడా చేస్తున్నారు గిరికలు వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ కోసం అయితే రేపైతే ఒక వీడియో అయితే ట్రై చేసి పెడతా. ముగ్గు వేయకుండా ఓన్లీ ఎట్లా వాడాలి ఏంటి అనేది అయితే రేపైతే ఒక వీడియో అయితే చేసి చెప్తా అండి. దాంట్లో డీటెయిల్గా చెప్తా. కంపల్సరీ మీకు రాకపోతే వేస్ట్ కదండి గిరిక కూడా తీసుకొని. సో రేపు చేసి పెడతా అండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి, బాయ్.